BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. బాహుబలి సినిమాలో మహిష్మతి ఊపిరి పీల్చుకో అని ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జనం అదే డైలాగ్ను కొంచెం మార్చి ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో, ఇక అభివృద్ధి పరుగులు పెడుతుంది అని అంటున్నారు. ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరి నిండా 2 నెలలు కాలేదు. అప్పుడే అమరావతి, పోలవరం నిర్మాణ పనులు జోరందుకున్నాయి. అయితే అందరిలోనూ ఓ చిన్న మీమాంస. జగన్ 5 ఏళ్ల పాలనలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెట్టాలంటే నిధులు కావాలి. అందుకు కేంద్రం సహకారం కావాలి. ఎంత పొత్తు ఉన్నా బీజేపీ ఏపీకి సహకారం అందిస్తుందా? 2014లో కేంద్రంలో మోడీ సర్కార్, ఏపీలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన సమయంలో కూడా తెలుగుదేశం, బీజేపీలు పొత్తులోనే ఉన్నాయి. అయినా కేంద్రం సహాయం మాట అటుంచి సహాయ నిరాకరణ చేసింది. ఏపీకి ఎటువంటి సహాయం చేయకపోవటం అటుంచి విభజన హామీల అమలు విషయంలోనూ మొండి చేయి చూపించింది. ఆ కారణంగానే అప్పట్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. సరే, ఇప్పుడంటే 2024 ఎన్నికలలో మళ్లీ 2 పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. 2019 నుంచి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని రాబందులా పీక్కుతున్న జగన్ పాలన నుంచి ఏపీ విముక్తి చెందింది. ఏపీలో మళ్లీ విజన్ ఉన్న నేత చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏపీని దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రంలో నిలబెట్టేందుకు నడుం బిగించారు. బాబు రాష్ట్రాన్ని ప్రగతిదారిలో నడిపిస్తారన్న విషయంలో ఎవ్వరిలోనూ ఎటువంటి అనుమానం లేదు. అయితే ఆయన ప్రగతి బాటలు పరుచుకోవడానికి కేంద్రం నుంచి సహకారం ఏ మేరకు అందుతుందన్న విషయంలో మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్ర విత్త మంత్రి మంగళవారం అనగా జూలై 23 లోక్సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిపిన కేటాయింపులు, ఇచ్చిన వరాలు చూసిన తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయని పరిశీలకులు అంటున్నారు. నిజమే, మోడీ 1.0, మోడీ 2.0 హయాంలో బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. దానికి తోడు గత 5 ఏళ్ల జగన్ పాలన రాష్ట్రానికి శాపంగా మారింది. ఇదే విషయాన్ని లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసి సభ వాయిదా పడిన తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రస్తావిస్తూ ఇక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతుందనడంలో సందేహం లేదు. తెలుగుదేశం కూటమి ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరటం, కేంద్ర ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం భాగస్వామి కావటంతో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. కేంద్ర కేబినెట్ కూర్పు సమయంలో ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయిన చంద్రబాబు తనకు కేంద్రంలో మంత్రి పదవులు, ఇతర డిమాండ్లు ఏవీ లేవని విస్పష్టంగా చెప్పటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి, పోలవరం పూర్తికి సంపూర్ణ సహకారం అందించాలని కోరిన విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు విత్త మంత్రి నిర్మలా లోక్సభలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ చూస్తుంటే చంద్రబాబు కోరిన విధంగా కేంద్రం ఏపీకి సంపూర్ణ సహకారం అందించడానికి కట్టుబడి ఉన్నదన్న సంగతి తేటతెల్లమవుతోందని రామ్మోహన్ నాయుడు అన్నారు. మొత్తంగా రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో సముచిత ప్రాధాన్యత లభించిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ ప్రాధాన్యత లభించిన క్రెడిట్ మొత్తం చంద్రబాబుకే దక్కుతుందని అంటున్నారు. ఆయన ఎంతో ముందు చూపుతో కేంద్రంలో మంత్రి పదవుల విషయంలో కానీ, లోక్సభ స్పీకర్, కేబినెట్లో పోర్టుపోలియోల విషయంలో కానీ కేంద్రంపై ఎటువంటి ఒత్తిడి లేకుండా రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ఎజెండా అన్న స్పష్టతనివ్వటం వల్లనే ఈనాడు బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత లభించిందని అంటున్నారు.